సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాల్కసుమన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్కసుమన్ పై ఐపీసీ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలంటూ బాల్కసుమన్ రెచ్చిపోయి ప్రసంగించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బండబూతులు తిట్టారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బాల్కసుమన్ పై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాల్కసుమన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్కసుమన్ పై ఐపీసీ 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏదైతే బాల్కసుమన్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అనరాని భాషలో చెప్పుల గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. దీంతోపాటు తప్పకుండా నీ చిత్తశుద్ధి, నీకు శుద్ధి జరుగుతుంది. దీనికి ఎక్కడికి పెట్టావు, నువ్వు ఎక్కడ తిన్నా కూడా నిన్ను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తారు. ఏ రకమైన సందేహం లేదు. రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం. మా జిల్లాలకి రావాలి. జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్తి జరుగుతుంది. నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం. నువ్వు చేసిన వీళ్ళు రాసలేదు అన్నీ ఉన్నాయి. అవన్నీ బయట తీసుకొస్తాం. నీ బతుకు మొత్తం బదాలిస్తాం. శాస్తి దీనికి అనుకుంటానేమో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి మా జిల్లా పెద్ద కూర్చొని లేదు. ఇప్పుడు దీనికి శాస్తి ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఏదైతే బాల్కసుమన్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాల్కసుమన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్కసుమన్ పై ఐపీసీ 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలంటూ బాల్కసుమన్ రెచ్చిపోయి ప్రసంగించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బండబూతులు తిట్టారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బాల్కసుమన్ పై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మంచిర్యాల జిల్లాలో ఇటు బాల్కసుమన్ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు మాత్రం ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పచ్చు. అంటే ఈ నేపథ్యంలో మాత్రం బాల్కసుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఇటు ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన మంచిర్యాలలో పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ ఇటు చెప్పుతో కొడతానంటూ కూడా బూతులు చూసి తిట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి ఇలాంటి గౌరవం ఇవ్వకుండా కూడా ఈ బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం పూర్తి స్థాయిలో సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో మాత్రం ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ లో దాదాపు 294B, 504, 506 కింద మాత్రం బాల్కసుమన్ పై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పూడూరు తిరుపతికి సంబంధించిన ఫిర్యాదు కాంగ్రెస్ నాయకుడైన పూడూరు తిరుపతి ఫిర్యాదు మేరకు ఇక పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసినట్టు కూడా మంచిర్యాల పోలీసులు చెప్తున్న పరిస్థితి అయింది. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బాల్కసుమన్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సమావేశాన్ని మాత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతలో ఉన్న నేపథ్యంలో ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు ఇతర నేతలు కూడా సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో బాల్కసుమన్ మాత్రం మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ అయిందని చెప్పచ్చు. అయితే ప్రభుత్వం ఏర్పడిన పనులు ఇటు గత 10 ఏళ్ల నుంచి కూడా బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు దాదాపు
దాదాపు ఎప్పుడు కూడా సంచలనంగా మారుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలోనే మాత్రం ఈ రోజు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇటు ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుందని చెప్పచ్చు. అయితే ఇటు బాల్క సుమన్ మాత్రం ఇటు పూర్తి స్థాయిలో మేము అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఇతర నేతలు కూడా ఎలాంటి పదజాలతో మేము దూషించలేదు. కాకపోతే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఇటు పూర్తి స్థాయిలో తీవ్ర పదజాలతో దూషిస్తున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అప్పుడు పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకొని పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ఇటు ఆందోళనకు గురైన బాల్క సుమన్ మాత్రం ఇటు రేవంత్ రెడ్డిపై సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిపై మాత్రం చెప్పుతో కొడతానంటూ కూడా వ్యాఖ్యలించడం పెను దుమారం లేపిందని చెప్పచ్చు. అంటే ఈ నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆందోళనలు చేపట్టేందుకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ కూడా ఆందోళనలు చేపట్టి ఇటు బాల్క సుమన్ పై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఫిర్యాదు చేయడంతో మాత్రం ఇటు 294B 504 506 సెక్షన్ల కింద మాత్రం నమోదైంది. అంటే ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం బాల్క సుమన్ పై మాత్రం ఈ చర్యలు సిద్ధపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.